ఈరోజు గుంటూరులోని శ్రీనివాసరావు తోటలో ఆళ్ల హరి గారి ఆధ్వర్యంలో మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మహిళలతో ఎక్కువ మంది మహిళలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా ఇక్కడ శ్రీనివాసరావు తోట అంటే ఏ కార్యక్రమం అయినా కూడా ముందెత్తిన ఆళ్ల హరి గారు చేస్తారో దానికి చాలా సంతోషం. నగరంలో ఎవరు చేయరు, కానీ ఆయన మాత్రం ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకుని జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో ఎక్కువ పాత్ర పోషిస్తారు. ఆయన ఎప్పుడు కూడా మంచి రాబోయే కాలంలో మంచి సముచిత స్థానంలో పార్టీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక క్రియాశీలక సభ్యత్వాలకి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు మరి తన నిధులతో సభ్యత్వాలు చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్న జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పార్టీకి చాలా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఈ సంవత్సరం కూడా 2 కోట్లు ఆయన నిధుల్ని విరాళంగా ఇచ్చారు. దీనికి క్రియాశీలక సభ్యత్వాలకి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఏరియాలో కూడా మేమందరం ప్రతి డివిజన్లో కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీద ఎక్కువ డబుల్ చేసే విధంగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడాను. మరి ముఖ్యంగా మహిళలు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎక్కువ మంది చేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా గర్వకారణం. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఎంతో అత్యున్నత స్థాయిలో ఉత్సాహంతో మేమందరం కూడా క్రియాశీలక సభ్యత్వాలని చేయించే పరిధిలో ఈరోజు ప్రత్యేకంగా 22 డివిజన్ ఆళ్ల హరి గారి ఆధ్వర్యంలో మహిళలకి ప్రత్యేకంగా ఈరోజు మహిళల్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా వాళ్ళకి సముచిత స్థానాన్ని ఇస్తూ ఈరోజు మహిళా డేగా మేము అనుకుని ఈరోజు మహిళలకి ప్రత్యేకంగా స్వీట్స్ తినిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అత్యధిక స్థాయిలో మహిళలకి క్రియాశీలక సభ్యత్వాలు చేయాలనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. అయితే ప్రతి సంవత్సరం ఈ క్రియాశీలక సభ్యత్వం జరిగేది, కానీ ఈ సంవత్సరం నిజంగా ఏ ఏరియాలో చూసినా ప్రత్యేకంగా మహిళలు చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. అలాగే మాకు ప్రతి చోట కూడా మా నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఒక సముచిత స్థానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే జనసేనకి ప్రత్యేకత అని నేను చెప్పగలుగుతాను. అయితే ఈ క్రియాశీలక సభ్యత్వాలు మొన్న 26th నుంచి మొదలై మార్చి 10th వరకు జరుగుతాయి. ఈసారి క్రియాశీలక సభ్యత్వాలు ఉద్యమి, సాధక్ అండ్ ప్రదాతలుగా ఈ వర్గీకరించారు. ఈ సాధకులుగా ఉన్నవాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని ఉద్యమ చేసే స్థాయిలో తీసుకెళ్లాలనే దీంతో వాళ్ళందరికీ ఒక్కసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీకి ఎంతో కష్టపడి ఈ సభ్యత్వాలు చేయిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొన్న ప్రతి మహిళలు, ముఖ్యంగా ఆళ్ల హరి గారు ఒక వినూత్నంగా ఎప్పుడూ చేయాలి, మహిళలకు గౌరవం ఇవ్వాలనే దీంతోనే ప్రతి ప్రోగ్రామ్ ని చేస్తుంటారు. ఆయనకు కూడా మా తరపున ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్రియాశీలక సభ్యత్వాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా మహిళలు ఎక్కువ స్థాయిలో జరుగుతాయని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. సమరోత్సాహంతో జరుగుతున్నటువంటి ఉద్యమ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 22వ డివిజన్లోని శ్రీనివాసరావు తోటలో జనసేన పార్టీ సీనియర్ వీర మహిళా నాయకురాలు, మేము ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికి పిలిచినా ముందుండేటువంటి పార్థు నాయుడు గారు, అలాగే మిర్చి యార్డు వైస్ చైర్మన్, అలాగే జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మల్లిక గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రత్యేకంగా మహిళలకి ఎక్కువ సభ్యత్వాలు ఇచ్చే క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వీరి చేతుల మీదుగా మహిళలకి సభ్యత్వాలు ఇచ్చి, అలాగే
వారి నోటిని తీపి చేయడం జరిగింది, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీకి పునాది, జనసేన పార్టీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే దేశంలోనే ఒక గొప్ప స్థాయిలో రాజకీయ పార్టీ ఉందంటే జనసేననే. జనసేన పార్టీకి పట్టుకొమ్మలుగా ఈ రోజున వీర మహిళలు ముందుంటారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏది చెప్పినా సరే తూచా తప్పకుండా ఆయన మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఈ రోజున పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పునాదిగా ఉన్న వాళ్ళు వీర మహిళలు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ మొన్న ప్రారంభమైన ఈ సభ్యత కార్యక్రమాలు రేపు 10వ తారీఖు, మార్చి 10వ తారీఖు వరకు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కారణ జన్ముడు, ఒక కులానికో మతానికో ప్రాంతానికో వ్యక్తి కాదు. ఆయన విశ్వనరుడు. ఆయన దేశానికి ఉపయోగపడిన వ్యక్తి. తన యావదాస్తిని, తన కష్టాన్ని కూడా ప్రజలకు పంచుతూ ఈ రోజున దేశంలోనే ఒక గొప్ప ప్రజానాయకుడిగా వెలుగొందుతున్నారు. కాబట్టి ఆయనకి అండగా మనం అందరం ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఆయన యొక్క నీతి నిజాయితీని, నిస్వార్థతను అభిమానించి ఈ రోజున పార్టీలో, జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేయడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే ఏ పార్టీకి లేనటువంటి మహిళా శక్తి జనసేన సొంతం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న మహిళలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం.